సామ్స్ 104 ఏం చెప్తుందంటే, ఎంటర్ హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ గేట్స్ విత్ ప్రైజ్. అంటే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెల్లించచ్చు, ఆయనకు కీర్తనలు పాడచ్చు, గొప్పగా ధ్వని చేయొచ్చు, రావాలి. అంటే దేవుని సన్నిధి అంటే ఏదో డల్గా కాదు, మనం గొప్పగా కేకలు పెడుతూ ఉత్సాహంగా ఆనందంగా గంతులు వేస్తూ నాట్యం చేస్తూ మనందరం ఈ ఉదయం ఆయన స్తుతిస్తాము. దయచేసి వెనక కూర్చున్న వాళ్ళు ముందు ప్లేసెస్ ఫిల్ చేసేసేయండి. దయచేసి గ్యాప్స్ ఇవ్వద్దు, ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళకి ముందు ప్లేస్ వెతుక్కోవడం కష్టంగా ఉంది కాబట్టి వెనుక ఉన్న వాళ్ళందరం ఫస్ట్ స్తుతి ఆరాధన ద్వారా ఆయన సంతోషిస్తాం గొప్పగా. Ramali
ఏ హృదయం నీకు మొర పెడుతున్నదో, ఏ హృదయం నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ నీకు సమీపంగా ఉన్నదో, సిద్ధ మనసుతో నీ సన్నిధిలో కనపరుచుకున్నదో ఆ జీవితాన్ని మీరు ముట్టండి నాయన. నీ ఒక్కసారి తాకితే ప్రభా జీవితంలో సంపూర్ణమైన మార్పు కలుగుతుంది, ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళగలుగుతారు ప్రభా. నాయన ఈ హాల్ నిండా ఎంతమంది నేను హృదయమంతటితో ఆరాధించారో వారందరి ఆరాధన, మా అందరి ఆరాధన మీరు స్వీకరించండి ప్రభా. మీ తాకిడి మాకు దయచేయండి, ఆత్మీయంగా శారీరకంగా అన్ని రకాలకు కూడా మీ సన్నిధితో నింపి నీ ఆత్మతో బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మౌనంగా అదే విధంగా చెదరగొట్టుకోకుండా మాట్లాడకుండా కూర్చుందాము. ప్రభు ఎవరికన్నా ప్రవచనం గాని వాక్యం గాని ఇస్తే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దాన్ని తీసుకొని రండి. ఒలివ చెట్లు కాపు కాయ లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేండి కాళ్ళవడే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. అవును. సామెతలు 8:8 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నాయద్దనున్నవి. మేలిమి బంగారము కంటేను అపరంజ కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటేను నా వలన కలుగు వచ్చబడి దొడ్డది. నీతి మార్గములయందును న్యాయ మార్గములయందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదు, వారి నిధులు నింపుదు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను సకాలంలో వచ్చి ఆయనను స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు దేవుడిచ్చిన తన్నాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు గడిచిన వారం నుంచి నేటి దినం వరకు మనం సుఖంగా ఉంచి, సంతోషంతో ఉంచి దేవుని సన్నిధిలోకి నడిపింపజేసినందును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పించారు. Hallelujah. హల్లెలూయా. Our God is a speaking God, beloved. మన దేవుడు He speaks with us ప్రతిరోజు కూడా మనతో ఆయన మాట్లాడతారు, and He will reveal His purposes to us, తన యొక్క ఉద్దేశాలు మనకు తెలియపరుస్తూ ఉంటారు దేవుడు. and He will lead you in higher places. ఉన్నత స్థితిలోనికి మనల్ని ఎత్తి నడిపిస్తారు దేవుడు. This 2 hours will not be wasted in your life. ఈ 2 గంటలు దేవుని సన్నిధిలో మీరు గడిపిన ఈ 2 గంటలు మీ జీవితంలో ఎప్పటికీ వ్యర్థమైపోవు. Hallelujah. హల్లెలూయా. And today your life will be a different. ఈ రోజు మీ జీవితము నూతన దిశలోనికి మారబోతుంది. Amen. ఆమేన్. The Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే 1 Peter 2nd chapter, మొట్టమొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అందరు బైబిల్ తీసుకురా ఉన్నాయా? బైబిల్స్ ఉంటే తీయండి ఒకసారి. చర్చ్కి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురావాలి. సంఘానికి చర్చ్కి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. And 9th verse. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. 9th verse onwards. 9వ వచనం నుంచి. But you are a chosen people, a royal priesthood, a holy nation, a people belonging to God, that you may declare the mighty praises of Him who called you out of darkness into His wonderful light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The other translation says, once you were in darkness. ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు.
Now you have received the mercy and received the mercy of God. ఒకప్పుడు మీకు కనికరం లేదు కానీ ఇప్పుడు కనికరించబడ్డారు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నారు. Beloved, once we are all in darkness. చూడండి, ఒకప్పుడు మనందరం కూడా చీకట్లో ఉన్న వాళ్ళమే. Our nature was in dark. మన స్వభావం అంతా కూడా చీకట్లో ఉన్న స్వభావమే. Once we are all liars. ఒకప్పుడు మనందరం కూడా అబద్ధాలు ఆడుతూ ఉండేవాళ్ళమే. Once we were all in different things we used to do. మనలో అందరం కూడా ఒకప్పుడు రకరకాల పాపాలు చేస్తూ ఏదో ఒక రకంగా తప్పిపోతూ ఉన్న వాళ్ళమే. The Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, you are chosen generation. అయినా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఏర్పరచబడిన వంశస్థుడివి, వంశస్థురాలివి. Jesus says యేసుక్రీస్తు చెప్తున్నారు in John's Gospel, యోహాను సువార్తలో ఈ విధంగా చెప్తున్నారు, I have chosen you. నేనే నిన్ను ఎన్నుకున్నాను, You have not chosen me. నీవు నన్ను ఎన్నుకోలేదు. Hallelujah. హల్లెలూయా. Jesus has chosen you, beloved. యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు. Today, ఈ రోజు you are sitting here, ఈ రోజు ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు అంటే it is not accident. ఇది అనుకోకుండా జరిగిపోలేదు. అలాగా The Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడు, whom Jesus sent, యేసుక్రీస్తు పంపించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు came to you searching. మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. My sister, నా సహోదరి, my brother, నా సహోదరుడా, you are mine. నీవు నా వాడవు, నా దానవు. Hallelujah. హల్లెలూయా. I have chosen you. నేను ఎన్నుకున్నాను నిన్ను, I have chosen you. నేను ఎంచుకున్నాను I నిన్ను have చెప్తున్నాడు. selected you. నేను సెలెక్ట్ చేసుకున్నాను నిన్ను చెప్తున్నాడు. Not Zion Fellowship selected you. సిరియన్ సహవాసం ఎన్నుకోలేదు మిమ్మల్ని, Or not Pastor Prem selected you. పాస్టర్ ప్రేమ గారు మిమ్మల్ని Or ఎన్నుకోలేదు రాలేదు. sister selected లేకపోతే you. ఏ సహోదరు మిమ్మల్ని ఎన్నుకోలేదు. Or anybody here. ఎవరో ఎన్నుకొని తీసుకొని రాలేదు మిమ్మల్ని ఇక్కడికి. Jesus has chosen you, beloved. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you not excited? దాన్ని బట్టి సంతోషంగా లేరా మీరు? You are more than VIP. మీరు ఎంతో ప్రాముఖ్యమైన వాడు కన్నా విఐపి కన్నా విఐపి మీరు. If you think who is Jesus, యేసుక్రీస్తు ఎవరు అని మీరు ఆలోచించగలిగితే, ఇక్కడ చైర్ మీదకి ఎగిరి మీరు గంతులేస్తారు. సరిగ్గా ఆలోచన మీకు అర్థమైతే గనక ఇక్కడ కూర్చొని ఎగిరి గంతేస్తారు మీరు. Hallelujah. హల్లెలూయా. The one who made these heavens and earth and everything, భూమిని ఆకాశాన్ని సృష్టి అంతటిని సృష్టించిన వాడు, owner of this whole universe, ఈ భూమి అంతటిని సృష్టి అంతటిని విశ్వం అంతటికి ఓనర్ అయిన వ్యక్తి, he has chosen you, beloved. ఆ ఓనరు నిన్ను ఎన్నుకున్నాడు. Amen. ఆమేన్. చెప్పలు గట్టిగా. చప్పట్లు కొడదాం యేసుకి గట్టిగా. దుంకడానికి సమయం లేదు. దుంకడానికి అవకాశం లేదు ఇప్పుడు. ఇందాక డేవిడ్ వర్షిప్ లీడ్ చేస్తూ గంతులేమంటాడు. దేవుడు ఇందాక వర్షిప్ లీడ్ చేస్తూ గంతులేమన్నాడు అందరినీ. Actually it's very true, beloved. నిజంగా అదే చేయాలి మనందరం అసలు. Because so many people in this world, ఎందుకంటే ఈ లోకంలో బయట ఉన్న వాళ్ళంతా చాలా పెద్ద వాళ్ళు, రిచ్ పీపుల్, so many people, చాలా పెద్ద రేంజ్ లో ఉన్న వాళ్ళు, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళందరూ they don't have this opportunity. మనకున్న అవకాశం వాళ్ళకి లేదు. Hallelujah. హల్లెలూయా. Yesterday you have seen bus fallen into the ditch. నిన్న చూశారు కదా న్యూస్ లో, బస్సు పడిపోయింది గుంతలో. It happened midnight 2 o'clock. మధ్యరాత్రి 2 గంటలకు జరిగింది ప్రమాదము. We read that driver was not in conscious. డ్రైవర్ సరిగ్గా తెలివిగా లేడు అప్పుడు కానీ చెప్పారు కదా. Because everyone, when you travel, you trust in driver. మనం ఏం చేస్తాము, మన రాత్రిపూట బస్సులకి ప్రయాణాలు చేసినప్పుడు డ్రైవర్ క్షేమంగా తీసుకెళ్తాడని మనం నమ్ముతాం. ఆయన అందరు పండుకున్నారు. అందరు హాయిగా పడుకున్నారు నైట్. What happened? ఏం జరిగిందో చూడండి. Lot of people died. చాలా మంది చచ్చిపోయారు. If they die, వాళ్ళు చనిపోయినాక they will go to eternal hell if they don't believe in Jesus. యేసుక్రీస్తుని నమ్మకుండా ఉన్న వాళ్ళైతే ఆ చనిపోయిన వాళ్ళు ఎంతో మంది నరకంకి వెళ్ళిపోతారు. What do you mean by forever? ఎప్పటికీ అంటే అర్థం ఏంటి? My dad used to ask always this question. మా నాన్నగారు ఎప్పుడు ఇలా అడుగుతా ఉండేవారు. అంటే What do you mean by forever? ఫరెవర్ అంటే అర్థం ఏంటి అనేవారు. చెప్పండి, అంటే ఏంటి? చెప్పండి, మాట్లాడాలా మీరు? నిత్యం, ఇంకా నిత్యం, ఎల్లప్పుడు అంట. ఎల్లప్పుడు అంట. ఒక పాస్టర్ గారు ఇట్లా చెప్పిండంట దీనికి ఇలా జవాబు. ఒక పాస్టర్ గారు ఇలా అన్నారంట జవాబు.
సాగదీశాడు అనమాట. అంటే ఎండ్ చెప్పకుండా సాగదీస్తా పోయాడు అనమాట. So our mind cannot register, beloved. అంటే ఇన్ని సంవత్సరాలని మనం గుర్తించలేము. చాలా సంవత్సరాలు ఎప్పటికి ఎండ్లెస్. So we will be with Jesus forever. యేసు క్రీస్తుని గాని అంగీకరిస్తే మనం ఎప్పటికీ యేసయ్యతోనే ఉంటాం. Hallelujah. హల్లెలూయా. This world is not permanent for us, మనం beloved. బ్రతుకుతున్న ఈ లోకము పర్మనెంట్ ప్లేస్ కాదు మనకి. We have another place. ఇంకో స్థలం మనందరి కొరకు ఉన్నది. From darkness, చీకటి నుంచి Jesus has chosen you and me, beloved. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. We should be excited every day. కాబట్టి మనం ప్రతిరోజు కూడా సంతోషంగా ఎక్సైట్మెంట్ లో ఉండాలి. Oh, my Jesus has chosen me, has seen me. నా యేసు నన్ను చూసి నన్ను ఎంచుకున్నాడు కదా అని ఎప్పుడు సంతోషంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Not only has chosen you, మిమ్మల్ని ఎన్నుకోవడమే కాదు, he said you are number 2, you are a royal priesthood. ఎందుకని మామూలుగా వదిలేది కానీ రాజులైన యాజక సమూహం అంటే ఉన్నత స్థానంలోకి చెప్తున్నాడు మనల్ని. That means you are king. అంటే మీరు రాజులు. Hallelujah. హల్లెలూయా. రాజులు. రాజరికం ఉన్నది మీ లోపల, రాజులు అన్నమాట. If you look at England, the nation of England, ఇంగ్లాండ్ దేశాన్ని మనం గమనించి చూస్తే they have a royal family, వారికి ఒక రాజరికపు కుటుంబం ఉన్నది. kingly family. వాళ్ళ కుటుంబం అంతా రాజులు అన్నమాట, రాజరికం చేస్తున్నారు. So they have very, very special place in that country. ఆ దేశంలో వీళ్ళు రాజరికంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి. Everything is free for them. ఏది కావాలంటే అది వాళ్ళకి వచ్చేస్తుంది ఉచితంగా. And they live in big palace, Buckingham Palace. పెద్ద బంగ్లాలో పెద్ద స్థలాల్లో వాళ్ళు జీవిస్తుంటారు, రాజరికపు వంశం So కాబట్టి. వాళ్ళని ఏమంటారంటే రాయల్ క్యాస్ట్, రాయల్ ఫ్యామిలీ అంటారు. వాళ్ళని రాయల్ ఫ్యామిలీ, రాజరికపు కుటుంబము అంటారు వాళ్ళని. We are all royal family, beloved. యేసయ్య చెప్తున్నాడు మనందరం కూడా రాజరికపు కుటుంబంలో ఉన్న వాళ్ళమే. Because of Jesus. ఎందుకంటే మన యేసయ్యని బట్టి. Nowadays we join our children in schools and colleges. ఈ రోజుల్లో మనము స్కూల్స్ లో కాలేజెస్ లో మన పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం కదా. So they give you application form. వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు, ఫామ్ ఇస్తారు. Forward class. అందులో క్యాస్ట్ రాస్తారన్నమాట, కులం రాస్తారన్నమాట. ఫార్వర్డ్ క్యాస్ట్ అని, BC, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని, SC, షెడ్యూల్ క్యాస్ట్ అని, ఇంకా ఏమన్నా CCలు, ఇంకా అన్ని ఈసీలు, ఆసీలు, ఈసీలు అని అంటే కులాలన్నీ రాయమంటారు. Do you know what is our caste? మన కులం ఏంటో తెలుసా? RC, ఆర్సీ మనది. royal caste. అంటే మనము రాజరికపు వంశంలకు చెందిన వారము. Hallelujah. అలాగే చెప్పలు కొట్టండి కొద్దిగా. Turn to next person. పక్క వారితో తిరిగి చెప్పండి ఈ మాట. RC. ఆర్సీ మన చెప్పండి కులం. RC. ఆర్సీ Hallelujah. Royal caste. రాయల్ క్యాస్ట్, రాజరికపు వంశము మనది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So because Jesus is from royal caste, beloved. ఎందుకంటే యేసు రాజరికపు వంశపు వాడు, రాజు కాబట్టి. Amen. ఆమేన్. He is King of Kings. ఆయన రాజులకే రాజు. So he will make you king. ఆయన మిమ్మల్ని కూడా రాజులుగా చేస్తూ ఉన్నాడు. How many people wants to become kings on this earth? ఈ భూమి మీద రాజరికంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We originally come from Bhimvaram. మేము భీమవరం నుంచి, పాస్టర్ గారు వాళ్ళు అనమాట, భీమవరంకి చెందిన వాళ్ళు. So my father used to say, మా జాన్ బాబాయ్ గారు అనమాట, మా డాడీ అని స్టోరీలు చెప్పేవారు. ఆయన మీసాలు ఉండేటిరా, ఇంత పెద్ద మీసాలు ఉండేవిరా, గుర్రం మీద పోయేటోడు ఆయన, గుర్రం మీద వెళ్ళేవాడు మా ఫాదర్ అని చెప్పారు. మేమందరం రాజులమురా అని చెప్తా ఉండేవాడు. ఆ రాజులు వేరే అండి, ఆ రాజులు కాదు, ఆ కులం రాజులు కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునేది. We are all become kings because of Jesus. యేసు క్రీస్తు ద్వారా వచ్చే ఇంకా గొప్ప రాజరికం గురించి మనం So చెప్పుకునేది. all our religions మన మతాలన్నీ కూడా పక్కకు పెట్టాలి. మన పద్ధతులు, మన కుల మతాలన్నీ పక్కన పెట్టేసుకోవాలా. Maybe you are చౌదరి, నీకు చౌదరి కావచ్చు, పక్కకు పెట్టాలి. పక్కన. ఇంకా maybe you are a Brahmin. నువ్వు బ్రాహ్మణ్ కావచ్చు. My wife comes from Brahmin. నా భార్య బ్రాహ్మణ అంటే ఆ జీన్స్ లోంచి వచ్చింది, అది పక్కకు పెట్టాలి. అది కూడా పక్కన పడేయాలి. Hallelujah. హల్లెలూయా. Everything will పక్కకు పెట్టేశాలి. నీ క్యాస్ట్లన్నీ పక్కన పడేసేయాలి. Amen.
ఆమేన్. We belong to royal caste of Jesus. మనమందరము ఒక్కడికే చెందిన వాళ్ళము, యేసుక్రీస్తు యొక్క రాజరికపు వంశానికి మనమందరము చెందిన వాళ్ళము. Hallelujah. హల్లెలూయా. Beloved, Peter is writing these wonderful words. పేతురు గారు రాస్తున్నారు ఈ అద్భుతమైన వాక్యాల్ని. He was one of the very, very closest disciple of Jesus Christ. యేసయ్యతో ఎంతో సన్నిహితంగా ఉంటూ శిష్యుడిగా ఉన్న వ్యక్తి పేతురు. When Jesus Christ was on this earth, పేతురు యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన రోజుల్లో he has selected 12 disciples. 12 మందిని శిష్యులుగా దేవుడు ఎన్నుకున్నాడు So he యేసుక్రీస్తు was వారు. very, very close with Jesus. ఈ పేతురు ఎంతో సన్నిహితంగా ఉండేవాడు యేసయ్యకి. So he was writing these words, beloved. చూసి గమనించి యేసయ్యతో సన్నిహితంగా ఉండి రాస్తున్నాడు When పేతురు. 3,000 people got saved, 3000 మంది పేతురు మాట్లాడితే రక్షణ పొందారు. so for them he is writing. అందరికి రాస్తున్నాడు, రక్షణ పొందిన వాళ్ళందరికీ రాస్తున్నాడు పేతురు. Hallelujah. హల్లెలూయా. You are chosen generation, మీరంతా ఇప్పుడు రక్షణలోకి వచ్చారు కదా, మీరంతా royal priesthood. రాజరికపు వంశం వాళ్ళు. Not only that, అంతేకాదు you are holy nation. అంతేకాదు మీరు ఇప్పుడు రక్షించబడ్డారు కాబట్టి పరిశుద్ధ జనాంగం మీరు. Amen. ఆమేన్. Holy nation. పరిశుద్ధ జనాంగం అంటే Because God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. So he wants to see his people in holiness. ఆయన తన ప్రజలందరూ కూడా పరిశుద్ధతతో నిండి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. I will come back to that point later. ఆ పాయింట్ కి తర్వాత మరలా మీకు చెప్తాను. Hallelujah. హల్లెలూయా. Are you happy this morning? సంతోషంగా ఉన్నారా ఈ విషయాన్ని బట్టి? ఈ రోజు Chosen by God మీరు దేవుని ద్వారా ఎంచుకోబడ్డారు. and royal caste, మీ రాజులైన వంశానికి చెందినవారు, holy nation. మీరు పరిశుద్ధమైన జనము. Number 4, నాలుగో విషయము, people belonging to God. దేవునికి సొత్తైన ప్రజలం మనం. In other translation it's written, అంటే ఇంకొక దగ్గర ఎలా రాయబడిందంటే you are God's possession. అంటే దేవుని యొక్క సొత్తు మీద ఆయన సొంతము. Amen. ఆమేన్. Doubt పట్టకండి. ఇంకా డౌట్ పడద్దు ఈ విషయంలో. You are his possession. మీరు ఆయనకి చెందిన వాళ్ళు. చాలాసార్లు మనం కొన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం టీవీస్లో. టీవీలో మనం ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం కదా. మై కోన్ హూ అని అంటారు. మై కోన్ హూ అంటారు. మై కోన్ హూ అని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడన్నా. అట్లా అన్నమాట, వాళ్ళు చూపిస్తా ఉంటారు. అలాగా నేనెవరిని, నా సంగతి ఏంటి, అసలు నేను ఏంటి అని అనిపించవచ్చు మీకు. మై కోన్ హూ, మై కోన్ అనుకోవచ్చు మీరు. అసలు నేను ఏంటి, ఏందో ఏమో అన్నట్టు అనుకోవచ్చు మీరు. ఎందుకో పుట్టిన ఈ లోకంలో, ఎందుకు పుట్టానో ఏమో, ఏందో ఏం చదువుకున్నానో ఏమో, బాగా రిచ్ ఫ్యామిలీస్ లో పుడితే బాగుండు. ఇక్కడ ఏంటి ఏమి ఉండవు, మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టింటే బాగుండు. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యు విల్ హావ్. చాలా మంది ఉన్న జాగాలో ఉండి సంతోషించుకొని ఇలా ప్రశ్నించుకుంటా ద ఉంటారు. బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుందంటే యు బిలాంగ్ టు గాడ్. నీవు దేవునికి చెందిన వాడవు, దానవు. The Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే before the foundations of this world, అసలు ఈ భూమికి పునాదులు పడక ముందు, భూమే లేనప్పుడు I have chosen you. అప్పుడే నీవు నాకు తెలుసు, నేను ఏం చేసుకున్నాను. You are mine. నువ్వు నా వాడవు, నా దానవు. You are mine. నీవు నా సొత్తు. Hallelujah. హల్లెలూయా. You don't belong to this world. ఈ లోకానికి చెందిన వాడవు, దానవు నువ్వు కాదు. Jesus says, యేసుక్రీస్తు చెప్తున్నారు, you are mine, my brother. నీవు నా సొత్తు, నా సహోదరుడా. Hallelujah. హల్లెలూయా. Sister, you are mine. సహోదరుడు, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So what he says again, ఇంకా యేసయ్య ఏం చెప్తున్నారంటే, because you are his possession, నీవు ఆయన సొంతమైన వాడవు, దానవు కాబట్టి he wants to proclaim his excellences to the people. నీవు ఆయన సొత్తైన ప్రజవు కాబట్టి, నీవు ఆయన సొంతం కాబట్టి ఆయన గుణాలనే నువ్వు ప్రజలకు చెప్పే రీతిగా ఉండాలి నీ జీవితం. Amen. ఆమేన్. గుణాతిశయములు అని ఉంది తెలుగులో. తెలుగులో ఏమనుందంటే దేవుని యొక్క గుణాతిశయాలు అని రాయబడి ఉంది. All the characters of Jesus. అంటే యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలన్నీ. Once we were all in darkness. సరే, ఒకప్పుడు మన అందరూ కూడా పాపంలో చీకట్లో ఉన్నవాళ్ళమే. Today కానీ ఈ రోజు you and me are here మీరు నేను ఇక్కడ ఉన్నాము అంటే to take the character of Jesus. యేసుక్రీస్తు యొక్క గుణాలను తీసుకోవడానికి ఉన్నాము. Not this worldly nature. లోక పద్ధతులు, లోకపు బుద్ధులు కాదు. So గుణాతిశయములు. గుణాతిశయాలు దేవునివి.
What are the characters of Jesus? యేసుక్రీస్తు యొక్క గుణాలు ఏంటి చెప్పండి, చెప్పండి, కొన్ని చెప్పండి. కొన్ని చెప్పండి మీరు. ఎంతమంది యేసుక్రీస్తు యొక్క గుణములు కావాలి ప్రొక్లెయిమ్ చేయాలనుకుంటారు ఈ ఉదయకాల సమయం? ఈ యేసయ్య గుణాలు నాకు కావాలి, అందులో జీవించి ప్రచురం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు చేతులు లేపండి. చెప్పండి. కొంతమంది, ఇంతమందికే కావాలా దేవుని బుద్ధి? ఎవ్రీవన్, మనందరికీ కావాలి చెప్పాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని చెప్పండి. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ జీసస్? దేవుని యొక్క గుణాలు, యేసుక్రీస్తు యొక్క గుణాలు ఏంటో చెప్పండి ఇప్పుడు. ప్రేమ, దీనత్వం, హంబుల్నెస్, వెరీ గుడ్ బ్రదర్. కైండ్నెస్, లవ్. కైండ్నెస్, లవ్, క్షమాపణ, వెరీ గుడ్ బ్రదర్. పీస్, కనికరము, సమాధానము, ఇంకా వెరీ గుడ్. అందరు వింటారు. హీలింగ్, స్వస్థత, ఇంకా ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము, వెరీ గుడ్. దేవుని యొక్క గుణం అది. సో ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ జీసస్. చాలా చెప్పారు కదా మీరు, ఇవన్నీ మంచి గుణాలన్నీ ఏ దేవుని కూడా యేసయ్యవే. సో ద పీటర్ వాస్ రైటింగ్ విత్ హిస్ ఎక్స్పీరియన్స్ బిలీవర్. పేతురు తన యొక్క అనుభవంతో ఈ విషయాలు రాస్తున్నాడు. పీటర్ వాస్ నాట్ టు ద స్టాండర్డ్ ఆఫ్ జీసస్. అంతకు ముందు పేతురు యేసుక్రీస్తు గుణంకి సరిపడినట్టుగా లేడు ముందు. పీటర్ వాస్ వెరీ వెరీ యాంగ్రీ మ్యాన్. పేతురుకి చాలా ముక్కు మీద కోపం. వై? ఎందుకు? when soldier came and attacked Jesus, ఎంత కోపం అంటే సైనికులందరూ వచ్చి యేసయ్యని అటాక్ చేయగానే immediately వెంటనే what Peter did, అందరూ ఉన్నారు కానీ పేతురే ఫస్ట్ ఏం చేశాడంటే he attacked the soldier. ఆ సోల్జర్ ని కత్తి తీసి చెవి నరికేశాడు. So you can imagine he's very very short tempered man. అంటే తట్టుకోలేడు, కోపం వస్తే ఆపుకోలేడు, కొంచెం కూడా ఆలోచించడు, అంత తిక్క కోపం అన్నమాట. తిక్క కోపము, అంత కోపం అన్నమాట. in other occasion, ఇంకోసారి ఏం చేశాడంటే 3 times 3 సార్లు he denied Jesus. యేసయ్యతో ఉండి ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, మోసం చేస్తాడు. పచ్చి అబద్ధం, అంత తప్పించుకోవడానికి చూడండి ఎంత చక్కగా బొంకేశాడు. బొంకేస్తూ అంటే చెప్పేశాడు నాకు తెలియదు అంటున్నాడు. it's the nature. స్వభావం, మనిషి స్వభావం అది. He was with Jesus, యేసయ్యతోనే ఉన్నాడు, మళ్ళా enjoying the blessings of God, మంచిగా యేసయ్య ఆశీర్వాదాలన్నీ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. seeing the healings of Jesus, యేసయ్యతో నుండి హీలింగ్స్ చూస్తున్నాడు, స్వస్థతలు చూస్తున్నాడు. and walked on the water. నీళ్ళ మీద నడిచాడు యేసయ్యతో పాటు. చూడండి, walked on the water. నీళ్ళ మీద నడవడం అంటే ఊహించుకోండి ఎంత గొప్ప కార్యం అది. So time రాగానే ఇన్ని చేసి టైం రాగానే he denied Jesus. అసలు నేను ఎవరో నాకు తెలియదు, యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. Not one time, మళ్ళీ ఒకసారి కూడా కాదు, 3 times. 3 సార్లు తెలియదంటే తెలియదని అబద్ధం ఆడేశాడు. So again when Jesus left to heaven, యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయినాక he went back to his business. మళ్ళీ ఏంటి, అంత కూడా భక్తి కూడా లేదు, వెనక్కి వెళ్ళిపోయాడు బిజినెస్ లోకి, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి. And he wanted to do his own things. అయిపోయింది, ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది అనుకో తన పని తాను చేసుకోవడానికి. So his own problems he had, beloved. అంటే స్టాండర్డే లేదు పేతురుకి అసలు అప్పటిదాకా, ఓన్లీ సమస్యలు, Very very standardless. స్టాండర్డే లేదు ఆయన లైఫ్ కి అసలు. So he is writing this word. కానీ అలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు రాస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. What he says, ఏం చెప్తున్నాడు? all the characters of Jesus. పరిశుద్ధాత్మను పొందుకున్నాక చెప్తున్నాడు ఈ మాటలు. Hallelujah. గుణాతిశయాలు యేసయ్య. So when he received the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో ఇదే పేతురు, he got changed, beloved. ఆ బుద్ధులన్నిటి నుంచి మారిపోయాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. And he proclaimed the mighty power of Jesus. యేసుక్రీస్తు యొక్క గొప్ప శక్తికి ఉదాహరణగా రుజువుగా ప్రచురం చేస్తూ గడిపాడు తర్వాత పేతురు. So like Peter, many times పేతురు లాగానే చాలా సార్లు we will have this sort of experience. మనం కూడా ఎన్నో సార్లు బొంకి ఆయనకి దూరం వెళ్ళిపోయి ఆయనకి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి, ఊగిసలాడే పరిస్థితులు. Beloved, we have to understand this truth. ఇది మనం గ్రహించుకోవాలి మనకి మనంగా. Every character of Jesus కానీ యేసుక్రీస్తు యొక్క గుణాలన్నీ కూడా is very very important in our lives. మన జీవితాలకు రావడం చాలా ప్రాముఖ్యమైన విషయం. When we take the character of Jesus, యేసుక్రీస్తు యొక్క గుణాలను మనం తీసుకున్నప్పుడు you will be totally different person, beloved. మునుపటి జీవితం మనకు ఉండదు, మనం పూర్తిగా వేరే వ్యక్తులాగా మారిపోతాం. And your life will be a life
full of blessings. మీ జీవితము ఎంతో ఆశీర్వదించబడిన జీవితంగా మారిపోతుంది ఆయన కలిగి ఉన్నప్పుడు. Slowly, one after the other, ఒకదాని వెనకాల ఒకటి you can take the characters of ఆయన Jesus. గుణాలు ఒకటిగా మీరు తీసుకోవాలి. Today I want to share 4 important characters of Jesus. ఈ రోజు యేసుక్రీస్తు యొక్క 4 ప్రాముఖ్యమైన గుణాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. Number 1, మొట్టమొదటిది humbleness. తగ్గింపు స్వభావము. Jesus humbled himself. beloved. యేసుక్రీస్తు తన్ని తానుగా ఎంతో తగ్గించుకున్నాడు. He was God's son. దేవుని యొక్క మహాదేవుని కుమారుడు యేసుక్రీస్తు. If you look at Colossians, కొలస్సీ రాసిన పత్రిక మనం చూస్తే గనక everything was created for him, by him, for him. మొత్తం సృష్టి అంతా కూడా ఈయన కొరకే సృష్టించబడింది, ఆయన ద్వారానే సృష్టించబడింది. So for you and me, కానీ అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు when Father God sent him to this world, ఈ లోకానికి వెళ్ళు నాయన బలియాగంగా అని తండ్రి పంపిస్తే he humbled himself. అన్ని వదిలిపెట్టుకొని తగ్గించుకున్నాడు నీ కోసం నా కోసం. Hallelujah. హల్లెలూయా. Humbleness is the character of Jesus. తగ్గించుకోవడం అనేది దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క గుణము. In your life, నీ జీవితంలో you have to humble yourself. మిమ్మల్ని మీరు తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. Opposite of humble, తగ్గించుకోవడానికి ఆపోజిట్ వ్యతిరేకం ఏంటంటే pride. పొగరబోతనం, గర్వం అన్నమాట. Satan got this pride nature. ఈ గర్వం అనేది ఎవరి గుణం అంటే సైతాన్ గారి గుణం. So the pride came to him. ఆ గర్వం అనేది వచ్చింది ఆయన దగ్గరికి. Pride means I. గర్వం అంటే తగ్గించుకునేది లేదు, నేనే అనే స్వభావం. నేను అనే స్వభావం. నేనే. So when you have this I spirit, నేనే అనుకునే స్వభావం మనలో ఉంటే గనక it's a pride, beloved. అది గర్వం ఉన్నట్టు. So నాశనము, if you have pride, నా కొరకు నేను అనుకుంటే గనక నాశనంలోనికి వెళ్తాం. for example, ఉదాహరణగా when problem comes, సమస్య రాగానే oh you say, మీరు ఇలా అనొచ్చు, oh I can handle this thing. నేను సరి చేసేది వాళ్ళు, ఇది నాకు పెద్ద సమస్య కాదులే అనుకుంటాం. Sometimes ఒక్కోసారి you will tell, oh I can do these things. ఇదైతే ఈజీ, నేను చేసేయగలను, ఇది నాకు ఈజీగా వస్తుంది అనుకుంటాం. God has given me all ability, all నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, ఇదే ఈజీగా నేను చేస్తా అనుకుంటా. you will think I can do this thing. ఇది నేను చేయగలను Oh అనుకుంటా. I don't need church. సంఘం అక్కర్లేదు, దేవుడు I అక్కర్లేదు, don't want God. దేవుడు అక్కర్లేదు, Oh నాకు I లేదుగా, don't want word. వాక్యం అవసరం లేదు, ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటాం. Oh I can handle my things. నాకు నేనుగా నేను చేసుకోగలను, నా జీవితాన్ని సరి చేసుకోవడం నాకు తెలుసులే అనుకుంటాం. You will say, do you know how much money I am earning? నాకు ఎంత డబ్బు ఉందో తెలుసా? Oh for every month నెలకి నాకు వచ్చే డబ్బు ఎంతో తెలుసా? 70,000 రూపాయలు. 70,000 నా జీతం. నన్ను ఇంకా ఎవరు కూడా ఆపలేడు. నాకు 70,000 వస్తాయి నెలకి, ఎవరు నాకు అడ్డం వచ్చింది, నన్ను ఆపేది ఎవరు అనుకుంటారు. Lot of people they had this sort of pride, beloved. చాలా మందికి ఇలాంటి పొగరు ఉంటారు, గర్వం నా ఉంటారు. బ్యాంక్ లో నాకు ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా? నాకు ఎంత ప్రాపర్టీ ఉంది, నాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? Lot of people. అట్లా ఉంటారు కొంతమందికి గర్వం, తమకున్న ఆస్తిని బట్టి, తెలివిని బట్టి. My father, మా నాన్నగారు used to believe in his strength. ఆయన బలం మీద నమ్మకం ఎక్కువ. నేను పైల్వాన్. నన్ను ఎవ్వరు ఏమి దాటలేడు, పోలీస్ ఆయన. నేను పోలీస్ ఆయనని. If somebody challenges him, ఎవరన్నా కానీ ఛాలెంజ్ చేస్తే ఆయనని, అరే నేను బయటనే వండుకుంటారా, నేను బయటే పడుకుంటారా అనేవాడు. నువ్వు రా చూసుకుందాం అనేవాడు. ఛాలెంజ్ చేసిండు, జగ్గు పైల్వాన్ అంట. ఆ జగ్గు పైల్వాన్ అని ఉండేవాడు అంటే, ఆయనతో ఛాలెంజ్ చేసేవాడు అంట. నువ్వు చంపుతావా, రా చూసుకుందాం అని. బయటనే వండుకుంటా, బయటే పడుకుంటారు దమ్ముంటేరా. మాకంతా భయం వేసి, మాకందరికి భయం వేసేది కానీ మంచిగా వండుకున్నాడు. మా డాడీ మాత్రం అంత ధైర్యంగా, ఆయన మీద ఆయనకి నమ్మకం ఎక్కువలాగా. మరి వీడి దగ్గర పోవద్దురా, ఆ మాటలకి వీడి దగ్గర పోవద్దు అనుకునేవారు. సో he used to have that sort of pride in his అది ఆయన గర్వం, ఆయన శక్తి మీద ఆయనకి నమ్మకం, విపరీతమైన నమ్మకం, అదొక గర్వము. So what happened? ఏమైంది? Everything was, the pride has gone from, so his health got spoiled. ఆరోగ్యం అంతా చెడిపోయింది, ఆయన చేతిలో లేదు అది. మొత్తం జీరో అయిపోయింది. జీరో కాగానే అంత గీర అంతా దిగిపోయింది, జీరో అయిపోయింది. మొత్తం గీర దిగిపోయింది గీర అంతా. మనిషి పుస్ అయిపోయింది, మనిషి అయిపోయింది, కిందకి దిగిపోయాడు, హంబుల్ అయిపోయింది. అప్పుడు వచ్చింది ఇంకా దేవుని దగ్గరకు వచ్చి, అప్పుడు వంగదీశాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు చర్చ్ చిన్న ఒక గుడిసెలో ఉండేది. ఆయన వెళ్ళి ప్రార్థన చేయించుకున్న చర్చ్ కూడా చిన్న గుడిసె.
ఈ గుడిసెలో కానీ ఆ గుడిసెలో అసలు ముఖం ఎత్తి కూడా చూసేవాడు కదా, గుడిసెలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. he went into that hut, beloved. ఆ చిన్న చర్చ్ ఒక గుడిసె వేసి Still I ఉండేది. remember that scene. ఆ సీన్ నాకు గుర్తొస్తుంటది. So he went there. అక్కడికి తగ్గించుకొని వెళ్ళాడు. పాస్టర్ అమ్మ గారు అక్కడ ప్రార్థన పాస్టర్ అమ్మ గారు ఉన్నారు అక్కడ. prayed for him. ఆయన గురించి ప్రార్థన చేసింది పాస్టర్ అమ్మ పాపం. Hallelujah. హల్లెలూయా. Beloved, you know, this humbleness is very, very important. అంత కిందకి దిగవలసి వచ్చింది. హంబుల్నెస్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. తగ్గించుకోవాలి. Before pride comes to you, అందుకే గర్వం రాకముందే you have to take the character of Jesus. యేసుక్రీస్తు క్యారెక్టర్ అనే గుణాన్ని మనం తీసేసుకోవాలి. వినయము, తగ్గింపు అనేది మనం పొందేసుకోవాలి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. Amen. ఆమేన్. Humble to the point where you become zero. ఎంతగా తగ్గించుకోవాలంటే ఇంకా నా అంటూ ఏమీ లేదు, మొత్తం సున్నాకి దిగిపోవాలి కిందకి. Lord, ఆఖరి మెట్టుకి దిగిపోవాల్సి వస్తుంది. Lord, I will increase you, Lord. ఇంకా నాదంటే ఏం లేదు ప్రభు, నేనంటే ఏం లేదు, నువ్వే అంట అక్కడికి వచ్చేయాలి. Oh, hallelujah. హల్లెలూయా. I will decrease and you increase in my నేను life. పూర్తిగా తగ్గించుకుంటాను ప్రభు, నువ్వు నాలో హెచ్చించబడాలి. Beloved, why you don't worship in the church? Do you know? మీరు సంఘంలో ఎందుకు సరిగ్గా ఆరాధన చేయలేరో అసలు మీకు తెలుసా? I spirit. హై స్పిరిట్ అక్కడ కూడా. అయ్యో వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, నా పరువు పోతుంది. వీళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తే నా పరువు పోతుంది. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు పోతే నా పరువు It పోతుంది. is I spirit. ఇది కూడా హై స్పిరిటే. అంటే నేను అనుకోవడం, మీ మీద మీకు ఎక్కువ. If you humble yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు అనుకోండి, you praise him, మీరు స్తుతిస్తారు, ఎవరు పట్టించుకోరు. glorify him. మీరు మహిమపరుస్తారు దేవుణ్ణి. Amen. ఆమేన్. Jesus humbled himself. యేసుక్రీస్తు పూర్తిగా తనని తాను తగ్గించుకున్నాడు. God exalted him. యేసయ్య తనని తాను తగ్గించుకున్నాడు, కానీ తండ్రి తనని ఉన్నతంగా హెచ్చించాడు. Today Jesus is seated at his right hand. ఈ రోజు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పక్కల కూర్చొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he, at the name of Jesus, every knee shall bow. అంత తగ్గించుకున్న ఆ యేసు నామం ఎదుట అన్ని మోకాలు అందరూ లొంగాల్సిందే, వంగాల్సిందే. Every tongue will confess Jesus is Lord. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోవాల్సిన రోజు వస్తుంది. Is that not wonderful, ఎంత beloved? అద్భుతం చూడండి. Amen. ఆమేన్. Humble yourself. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. Very, very important ఇది character. ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు యొక్క గుణము. నా I అన్నప్పుడు కంప్లీట్ గా నో అని చెప్పేశాను. నా అని మీకు మనసులో ఇట్లా వచ్చి రాగానే వద్దు తగ్గించుకోవాలని మీకు మీరే చెప్పేసుకొని తగ్గించేసుకోండి. Humble yourself, beloved. తగ్గింపు స్వభావం అనేది దేవుని యొక్క గుణము. Number 2, రెండో గుణం, as brother said, ఇక్కడ బ్రదర్ చెప్పినట్లుగా forgiveness. క్షమాపణ. Everything we have to start with forgiveness. మన జీవితంలో ప్రతిదీ మొదలు పెట్టాల్సింది క్షమించడంతోనే. The kingdom of God starts with forgiveness. దేవుని రాజ్యం మొదలయ్యేదే క్షమాపణతో. Hallelujah. హల్లెలూయా. We have to forgive our brothers and sisters. మన సహోదరుల్ని మన పట్ల బాధ పెట్టే వాళ్ళందరినీ క్షమిస్తూనే పోవాలి. Because the Lord said ఎందుకంటే ప్రభు చెప్పారు, in Lord's prayer, పరలోక ప్రార్థనలు ఇదే మాట చెప్పారు ప్రభు, forgive your neighbors. మీ యొక్క ఇరుగు పొరుగు వారిని, మీ యొక్క రుణస్తుల్ని మీరు క్షమించాలి. Then only heavenly Father will forgive you. అంటే మీ పట్ల ఎవరు తప్పు చేస్తున్నారో, గాయపరుస్తున్నారో వాళ్ళని మీరు క్షమిస్తేనే పరలోకమందున తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. అమ్మా forgive నేను చెయ్య. క్షమించాలి. నేను మాత్రం ఈ విషయంలో క్షమించేదే లేదంట. నన్ను అట్లా అంటదా, అట్లనా, ఇట్లానేదా, నన్ను అలాగనేదా, నేను మాత్రం క్షమించాను. అస్సలు నేను ఈ విషయంలో మాత్రం క్షమించేదే లేదు ఈ అనుకుంటా. విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ ఈ విషయంలో నేనైతే మాత్రం తగ్గేదే లేదు, క్షమించేదే లేదు అనుకుంటా. తగ్గేదే లేదు. భార్యాభర్తలు కూడా అంతే. నేను తగ్గేది లేదు. నేను మాత్రం తగ్గను అనుకుంటాను. They won't forgive each other. ఒకరినొకరు క్షమించుకోరు. భార్యాభర్తను forgive చేయరు. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోరు. రోజు కొట్లాట్లు, కిరికిరి పెట్టుకుంటారు. కిరికిరి తగ్గించుకోనందుకు Lot of families. చాలా కుటుంబాలు. Yesterday also we were counseling a family. నిన్న కూడా ఒక కుటుంబాన్ని మేము కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాము. They heard from TV ministry, they have come. టీవీ పరిచయ ద్వారా వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. పెళ్ళై 4 నెలలు అవుతుంది అంతే. పెళ్ళై ఎక్కువ రోజులు కూడా కాలేదు, 4 నెలలే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రాబ్లమ్స్
ఏం లేదు, సింపుల్ ప్రాబ్లమ్స్, మళ్ళా పెద్ద ప్రాబ్లమ్స్ ఆ సింపుల్ చాలా చాలా చిన్న ప్రాబ్లం, చాలా చిన్న మాట పట్టింపులు పట్టింపులు అంతే. అంతే. ఈయన దగ్గర ఆమె తగ్గదు. నాకు ఇంత వస్తుంది జీతం, నాకు ఇంత జీతం వస్తది, నువ్వు పోయి కాఫీ తేవాలి, నువ్వు నాకు కాఫీ పెట్టాలి, నాకు చెప్తావా, నువ్వు చాయ్ తీసుకురా, నువ్వు చాయ్ తీసుకురా. హైదరాబాద్ లో పెరిగిన నేను హైదరాబాద్ సిటీలో పెరిగా నేను చాయ్ చాయ్ కాఫీలు మేము ఇంటి పనులు నేను చేయను అంటది ఆమె. హైదరాబాద్ అంటే ఏందనుకున్నా, హైదరాబాద్ సిటీ నాది అంటది ఆమె. అస్సలు మేము నేనేం పని చేయను అంటది ఆమె. నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికే వస్తా, నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికి వస్తా అంటది ఆమె. హైదరాబాద్ అంటే ఏమనుకున్నావు, హైదరాబాద్ ఏంటి అంటది ఆమె. సిటీ, సిటీ. ఊర్లోకి వచ్చి నువ్వేందా, నువ్వు ఊర్లోకి వెళ్ళొచ్చి నా మీద పెట్టినాలా అంటది సిటీ పిల్ల. హల్లెలూయా. Lot of problems below. అంతే, చిన్న చిన్న గొడవలు, పెద్ద గొడవలు. So we have to tell that girl and boy, that girl to adjust herself. ఇంకా అమ్మాయికి చెప్పాల్సి వచ్చింది, అమ్మా నువ్వు ప్రతిదానికి అలా అనుకోకు, నువ్వే తగ్గించుకో అని చెప్పాల్సి వచ్చింది. So problems in the families, beloved. కుటుంబంలో సమస్యలు. So we have to forgive one another. క్షమించుకోవాలి ఒకరినొకరు. Unless if you forgive, అలా క్షమించుకోకపోతే, if myself and my wife, if you have any discussion or any problem, ఎప్పుడైనా మా భార్య భర్తలకి గొడవలు గానీ ఏదైనా చర్చలు వస్తాయి, పాస్టర్స్ వీళ్ళు ఏం మాట్లాడుకోరు, ఏం డిస్కషన్ చేయరు ఎప్పుడు అనుకో. పాస్టర్స్ కాబట్టి ఈ పాస్టర్లు కాబట్టి ఈ భార్య భర్తలకి ఏమి రావు అనుకోకండి. Jesus is answer for us. మాకు కూడా యేసుక్రీస్తే జవాబు. If anything comes, ఏదైనా వచ్చింది అనుకోండి మాకు, I forgive her నేను ఆమెను క్షమిస్తాను. before getting in the bed. అసలు చీకటి పడక ముందే క్షమించేసుకుంటాం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. When we come to the presence of God, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు you have to forgive each other. ఒకరిని ఒకరు క్షమించుకోగలగాలి. Hallelujah. హల్లెలూయా. Then things will work smooth in your life. అప్పుడే జీవితంలో విషయాలన్నీ నెమ్మది కలిగి జరుగుతాయి. Amen. ఆమేన్. Forgiveness is very, very important. క్షమించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. It is the character of Jesus. క్షమించడం అనే గుణము యేసుక్రీస్తు యొక్క గుణము. యేసు ప్రభు నేను ప్రేమిస్తానండి, యేసు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ అండి, చాలా ఇష్టం అండి, చాలా ప్రాణం అండి. ఇష్టమైతే ఆయన గుణం తీసుకో, ఇష్టమైతే ఆయన గుణం తీసుకో, క్షమించు, తీసుకో మరి గుణం మాత్రం వద్దు. గుణాలు మాత్రం వద్దు. యేసయ్య దీవెన. యేసయ్య నాకు చాలా ఇష్టం. యేసయ్య చాలా ఇష్టం. పేతురుడు అట్లనే అన్నాడు. పేతురు కూడా అలాగే అన్నాడు. తర్వాత రియలైజ్ అయ్యింది. ఆ తర్వాత వచ్చింది ఆయన గారికి బుద్ధి. So we have to grow in the character of Jesus. దేవుని యొక్క గుణ లక్షణాలలోకి మనం ఎదగాలి. Nobody is perfect. ఎవ్వరు కూడా పరిపూర్ణంగా అన్ని తెలిసిన వాళ్ళు అన్ని Why వచ్చిన this church? సంఘం అనేది ఎందుకు ఉంది? Why you are coming? వాళ్ళు ఎందుకు వస్తారు వారం ఇక్కడికి? To take the character of Jesus. వారం వచ్చి యేసయ్య గుణాలు పొందుకోవడానికే వస్తాం సంఘం. Beloved, the character of Jesus will take you to heaven. యేసుక్రీస్తు యొక్క గుణమే మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లేది. He is the top. ఆయన ద్వారంగా ఉన్నారు మన. He is the top man యేసుక్రీస్తు ఉన్నతమైన దేవుడు మన జీవితంలో నెంబర్ 1 in this world. ఈ లోకం అంతట్లో కూడా You go anywhere, ఎక్కడికి నువ్వు వెళ్ళినా సరే you won't get this sort of character. ఈ గుణాలు లోకంలో ఎక్కడ దొరకవు. Forgiveness. క్షమాపణ. Mahatma Gandhi, when he read the Bible, మహాత్మా గాంధీ గారు బైబిల్ చదివినప్పుడు so many big people read the Bible. చాలా మంది కూడా పెద్ద వాళ్ళంతా కూడా బైబిల్ Oh, చదివారు. something is there in this world. ఖచ్చితంగా ఈ బైబిల్లో ఏమో ఉంది, ఈ వాక్యంలో ఏమో ఉంది అనుకున్నారు. There is life in this world. జీవం ఉంది, ఇందులో జీవితం ఉంది అనుకున్నారు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Beloved, when you forgive, క్షమించగలిగినప్పుడు your heavenly Father will forgive. నీవు క్షమించగలిగితేనే నీ తండ్రి, నీ పరలోకమందు తండ్రి నిన్ను కూడా క్షమిస్తాడు. If you take another dimension of this forgiveness, ఈ క్షమాపణని మనం ఇంకో రీతిగా చూస్తే గనక you should know this thing. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. If you don't forgive that brother or that sister, whomever it is, మీరు ఎవరినన్నా క్షమించకుండా మీ మనసులో ఎప్పటికీ వారి విషయంలో కోపమో బాధో గాయమో పెట్టుకున్నారంటే it will work like sickness in your life. ఆ యొక్క మీరు క్షమించలేని మీ బుద్ధే మీ యొక్క జీవితాల్లో రోగంగా పనిచేస్తుంది. Sickness వస్తుంది. రోగం వచ్చేస్తుంది మీకు. నువ్వు forgive చేసిన వెంటనే the burden will take from you. ఏ క్షణాన్ని మీరు క్షమిస్తారో హృదయంలో అప్పుడే అది పోతుంది మీ లోపల నుంచి. Hallelujah. Hallelujah. So I want to encourage all the church members. కాబట్టి సంఘంలో ఈ రోజు మిమ్మల్ని అందరూ Let ప్రోత్సహిస్తున్నారు. us forgive
one another. ఒకరిని ఒకరు క్షమించుకోండి, Love one another ప్రేమించండి ఒకరినొకరు. with the love of Jesus. యేసుక్రీస్తు కలిగినటువంటి అటువంటి ప్రేమతో ప్రేమించాలి. Husbands love wives. భర్తలారా మీ భార్యల్ని యేసుక్రీస్తులాగా Wives ప్రేమించాలి. love husbands. భార్యలారా మీ భర్తలు యేసయ్యలాగా ప్రేమించండి. And you will have wonderful life. అప్పుడే మీకు మంచి అద్భుతమైన జీవితం దొరుకుతుంది ఉంటుంది. Number 3, మూడో విషయము holiness. పరిశుద్ధత. Hallelujah. హల్లెలూయా. Holiness is very, very important thing, beloved. పరిశుద్ధత కూడా, పరిశుద్ధంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన One of విషయం. the characters of ఇది Jesus. యేసుక్రీస్తు యొక్క గుణము. If you look at New Testament నూతన నిబంధనని మనం చూస్తే గనక about holiness, పరిశుద్ధత గురించి మనం ధ్యానిస్తే very, very serious. చాలా సీరియస్ గా చెప్తున్నాడు దేవుడు. If your eye creates you any problem, నీ కన్ను అంటే చూసిన దాంట్లో నువ్వు చూసే దాంట్లో నీకు అపవిత్రత ఉంటే the Bible says, ఏం చెప్తుందో తెలుసా బైబిల్లో? pluck it out. పీకేసుకో, కన్నుని పొడి చేసుకో. If your hand, నీ చెయ్యి if objects you to commit sin, పాపం చేయడానికి నీ చెయ్యి వాడబడుతూ ఉంటే, నీ చేతులతో ఊరికే పాపం చేస్తూ ఉంటే, if your hand makes you to commit sin, నీ చెయ్యే నిన్ను పాపం చేపిస్తూ ఉంటే you have to pluck it out. కట్ చేసేసుకో, చెయ్యి లేకుండా ఉండు. That much serious. అంతేగాని ఉంచుకొని పాపం చేయకు. అంత సీరియస్ గా చెప్తున్నది బైబిల్. So listen carefully, జాగ్రత్తగా వినండి. because God is holy దేవుడు పరిశుద్ధుడు, and we should be holy. మనందరం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. When God visited Moses, మోషేని దేవుడు దర్శించినప్పుడు God said, ఏం చెప్పాడో తెలుసా? this is holy ground. ఇది పరిశుద్ధమైన స్థలము, Take out your sandals. నీ చెప్పులు విప్పేసేయి అన్నాడు. If you go with uncleanness, అంటే అపవిత్రత ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చావో you will die. నీవు దేవుని సన్నిధి బలంగా దిగి వస్తే చచ్చిపోతావు కూడా. So that much serious. అంత సీరియస్ అండి దేవుడు పరిశుద్ధత విషయంలో. If your eye is looking somewhere, నీ కళ్ళు ఎప్పుడు పాపం చూస్తూ పాపాన్నే చూడడానికి ఇష్టపడుతూ ఉంటే pluck it out. తీసేసుకోవాలి. కళ్ళు లేకుండా గుడ్డిగా ఉండొచ్చు. Very, very serious. అంటే అపవిత్రమైనది, పాపమైనది Why? ఉండకూడదు. ఎందుకంటే You are holy nation. నీవు పరిశుద్ధమైన జనాంగం అని దేవుడు చెప్తున్నాడు నీ గురించి. ఇది foreign culture అండి. ఫారెన్ కల్చర్ ఇప్పుడు ఇంతే కదా అంటారు Lot of times. చాలా సార్లు. Nowadays, everything in Western world, ఈ పాశ్చాత్య దేశాల గురించి మాట్లాడుతున్నప్పుడు compromise అయిపోతుంది. పర్వాలేదు, సబ్ చేత అన్ని నడుస్తాయి అంటారు వాళ్ళు. Very, very bad culture, beloved. కల్చర్ మారిపోతుంది, భయంకరంగా ఉంది. So our God is a God of holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. I want to encourage all the church. ఇక్కడ ఉన్న సంఘంలో అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను God పరిశుద్ధ says విషయంలో. you are a holy nation. ప్రభు నీ గురించి ఏం చెప్తున్నాడు? నువ్వు పరిశుద్ధ జనాంగం అని చెప్తున్నాడు. And his character is holy. దేవుని యొక్క గుణం ఏంటి? పరిశుద్ధత. You have to be very, very strict. కాబట్టి నువ్వు అన్నిట్లో స్ట్రిక్ట్ గా ఉండాలి పరిశుద్ధత విషయంలో. Holy look. నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రంగా ఎవరిని చూడకూడదు. Holy walk. నీ నడక నడిచేటప్పుడు కూడా పరిశుద్ధత ఉండాలి అందులో. When you go out, బయటికి వెళ్ళేటప్పుడు you have to be very, very strict. స్ట్రిక్ట్ గా ఉండాలి. నిన్ను కాపాడుకోగలగాలి. The devil comes and tempts you. దెయ్యము నిన్ను శోధిస్తాడు, పర్వాలేదు ఏం కాదని. Many, many people, అనేక మంది ప్రజలు, many, many churches, అనేక సంఘాలు కూడా they don't teach about the holiness. పరిశుద్ధత గురించి ఎక్కువ తక్కువగా చెప్పి గద్దించరు. If somebody is talking filthy language, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా you should rebuke them with love. నువ్వు గద్దించాల్సిందే వాళ్ళని ప్రేమతోనే గాని. మాటలనే నవ్వులా హి నవ్వు. మనం కూడా ఇకిలించుకుంటా చండాల మాటలు వినుకుంటా ఎంజాయ్ చేసి నవ్వితే కాదు. Because our God is a holy God. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. As long as you live in unholiness, అపవిత్రతలో నువ్వు జీవిస్తున్నంత కాలము the holy character will not come to you, beloved. పరిశుద్ధమైన స్వభావం నీలోకి రానే రాదు. Many times అనేక సార్లు God spoke with me. దేవుడు నాతో మాట్లాడే విషయం గురించి. Oh, I am a holy God. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, You should be holy. పరిశుద్ధులుగా ఉండాలని. Hallelujah. హల్లెలూయా. Lord, understand this truth. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. We are all holy nation. మనందరము పరిశుద్ధ జనాంగము, దేవుని జనాంగము. The minute you say, నీవు ఇలా అన్నావంటే, ఇప్పుడు నాకు ఇంకా ఇది కష్టం ప్రభువా, ఇంత పరిశుద్ధంగా ఉండాలి అంటే కొంచెం కష్టమే అని అనుకున్నావంటే, I want to tell you, beloved, నీకు మాట చెప్పాలని ఇష్టం. living godless life, unholy life
is everyone is living. ఇప్పుడు అపవిత్రత్వం అంటే పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారంగా జీవించిన అందరూ అలాగే జీవిస్తున్నారు. దారిలో పోయేటోడు రోజు ఆడ తాగి తందనాలాడి అన్ని చేస్తున్నాడు. మరి దారిపోయేవాడు అంతే చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు, వాడికి ఇష్టం వచ్చింది బుజ్జుకొచ్చి You చేస్తాడు. see lot of people. ఈ ప్రపంచం అంతా అలాంటి మనుషులే చూస్తున్నాం మనం. వాడికి నీకేం డిఫరెంట్? మరి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకు వాడికి ఏంటి తేడా? తేడా లేదు. తేడాయే లేదు అలా జీవిస్తే. ఓ నేను చర్చికి పోతున్నా బ్రదర్. చర్చికి పోతా బ్రదర్ అంటే ఎవరు నమ్ముకున్నావు? ఎవరిని నమ్ముకున్నావు? యేసు ప్రభువుని నమ్ము. యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఆయన ఎవరు? ఆయన ఎవరు? పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన దేవుడు. నువ్వు నమ్ముకున్న యేసయ్య. మరి ఏమైంది? మరి నీ బతికే ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? లేదు. నీ బతుకు మరి లేదు కదా. నీకు వాడికి ఏం డిఫరెన్స్? నీకు ఆ బయటోడికి తేడాయే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు వాడికి ఏం లేదు. నీకు బయటోడికి తేడా లేదు, నా బిడ్డ కాదంటాడు. Beloved, listen carefully. జాగ్రత్తగా వినండి. నువ్వు అంతే, నువ్వు అంతే, వాడంతే. వాడు అంతే. The Bible says బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? you are a holy nation. మీరు పరిశుద్ధమైన జనాంగము. We have to come to the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మీరు రావాలి. It takes some time. టైం తీసుకోవచ్చేమో మీకు. One after the other. ఒకదాని వెనకాల ఒకటి. Beloved, listen carefully. జాగ్రత్తగా You can వినండి. meditate on the holiness. ఇంకా పరిశుద్ధత గురించి ధ్యానించవచ్చు. మీరు ఇంకా ధ్యానించండి. Number 4. నాలుగో విషయము Compassion and kindness. కనికరము, దయ కలిగిన స్వభావం. Somebody said here, ఇక్కడ ఎవరో చెప్పారు ఆ విషయాన్ని. Jesus is full of compassion. యేసుక్రీస్తు కనికరముతో కదిలిపోయేవాడు. Amen. ఆమేన్. When you see in the multitudes, ప్రజల్ని చూసినప్పుడల్లా they are sheep without shepherd. అయ్యో వీళ్ళు దిక్కులేని వాళ్ళే, కాపరి లేకుండా ఉన్నారే, గొర్రెల్లాగా చెదిరిపోయారు So he అనుకునేవాడు. has taken the problems of the people. అంటే ఆయన కనికరంతో కదిలిపోయి ప్రజల సమస్యలన్నీ తీసేసేవాడు. Hallelujah. హల్లెలూయా. When he has seen multitudes with all sorts of sickness and family pressures, lot of problems. ప్రజలను చూసినప్పుడు వాళ్ళన్ని రోగాలతో, కుటుంబ సమస్యలతో, ఒత్తిళ్లతో నలిగిపోతూ ఉండేవారు ప్రజలందరూ. He moved with compassion. చూడగానే కనికరంతో కదిలిపోయేవాడు. It is the heart of Jesus. అది యేసుక్రీస్తు హృదయం అండి, కనికరము. చాలా మంది ఏమంటారు? చాలా మంది ఓ ఏమనుకుంటారు? వాడు ఎక్కడ పోతే నాకెందుకు? వాడు ఎలా పోతే నాకెందుకు అనుకుంటారు. It's not the heart of Jesus. అస్సలు అలా కనికరము, దయ లేకపోవడం దేవుని గుణమే కాదు. ఓ నాది నేను బతుకుతా, నా సంగతి నేను చూసుకుంటే ఎవరి సంగతి నాకు నాకే. నా పిల్లలు, నా సంగతి చూసుకుంటా, నా పిల్లల సంగతి నా చూసుకుంటా. భార్య, నా భార్య, నా పిల్లలు నా పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళకి అన్ని బాగుంటే చాలు. మొత్తం వాళ్ళకే ఇస్తాను నేను. అంతా నాకు, నా పిల్లలకి, నా భార్యకి, నాకే. ఓ అక్కడ వాడు ఒక బ్రదర్ అక్కడ ప్రాబ్లం లో ఉన్నారు, అక్కడ ఎవరో సమస్యల్లో ఉన్నారు. ఓ, నాకెందుకు, నేను. వాళ్ళ సంగతి అందరిని మనం ఎత్తుకుంటావా అంటారు. You love Jesus. యేసుని ప్రేమిస్తారు మీరు. Why don't you take his heart? యేసుని ప్రేమిస్తే ఆయన గుణం ఏది? Many times అనేక సార్లు God spoke with me, beloved. నాతో దేవుడు మాట్లాడాడు. I do believe God might have spoken to నీతో you. కూడా దేవుడు మాట్లాడే ఉండుంటాడు. Oh, that brother is in problem. ఆ బ్రదర్ ఎన్నో సమస్యల్లో That ఉన్నాడు. sister is in problem. ఆ సహోదరి ఎన్నో కష్టాల్లో ఉంది. See the problem. వాళ్ళ సమస్యలు చూడు. Don't see the people. ప్రజల్ని చూడొద్దు మీరు, వాళ్ళ Beloved, సమస్యలు చూడండి. when we are doing this TV ministry, ఈ టీవీ పరిచర్య మొదలు పెట్టినాక hundreds of people, వందల మంది ప్రజలు they phone to us. ఫోన్లు చేస్తా ఉంటారు. ఒకసారి చిరాకు వచ్చేసింది నాకు. ఒక్కోసారి చిరాకు వచ్చేసేది. కొన్నిసార్లు ఒకటి ఫోన్ చేసి, ఒక్కోసారి ఒకరు ఫోన్ చేసి, ఏం పేరయ్యా నీది? ఏం పేరు అయ్యా నీది? నా పేరు పిచ్చయ్యా అన్నాడు. నా పేరు పిచ్చయ్య అన్నాడు. పాపం ఏదో సమస్య ఉంది. పాపం మా పిచ్చయ్య గారికి ఏదో సమస్య ఉంది. I slowly ఒకసారి ఇరిటేషన్ వచ్చి, ఒక్కోసారి ఇరిటేషన్ వస్తుంది. చెప్పు పిచ్చయ్యా నీ ప్రాబ్లం. చెప్పు ఏంటి పిచ్చయ్య నీ సమస్య? ప్రభువా ఆయన ఏమన్నాడు, సార్ నాకు కాళ్ళ ప్రాబ్లం సార్, కాళ్ళల్లో సమస్య సార్, కాళ్ళు నొప్పులు ఎప్పుడు నొప్పులు వస్తుంటాయి ఎప్పుడు సార్. కాళ్ళ నొప్పులు సార్. సో వెన్ ఐ హర్డ్ దిస్ ప్రాబ్లం, ఆ సమస్య వినగానే స్లోగా విని, మెల్లగా ఓపికగా విని, బాబు యేసు ప్రభు నమ్ముకున్నావా? నాయన అసలు నువ్వు యేసయ్య నమ్ముకున్నావా? యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య ముడతాడు, నేను యేసయ్య నిన్ను ముడతాడు. ప్రేయర్ చేద్దాం. ప్రార్థన చేయి. దట్ ఈస్ కంపాషనేట్. మళ్ళీ ఆ చిరాకిరాక్ అంతా పోయి దేవుని కనికరం వస్తది. టుడే ఈ రోజు why you have come here? ఎందుకు వచ్చారు చెప్పండి ఇక్కడికి? Because of the compassion of Jesus. యేసుక్రీస్తు కనికరం మూలంగానే మనందరం ఇక్కడికి వచ్చాం. So because of his love, his kindness, ఆయన ప్రేమ, దయ, కనికరం మన పట్ల చూపించాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం.
Lot of people in this world, అనేక మంది ప్రజలు ఈ they లోకంలో are in problems, beloved. సమస్యల్లో ఉండిపోయారు. Family problems. కుటుంబం నిండా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. Today, ఈ రోజు you can have that character. ఆ యొక్క గుణాన్ని మీరు కలిగి ఉండాలి. Lord, I will work for you, Lord. ప్రభువా నీ కొరకు నేను పని చేస్తాను. You are the God who will solve the problems. ప్రజల సమస్యలు ముట్టే దేవుడు మీరు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. 2 weeks back, 2 వారాల క్రితము, 3 weeks back, 3 వారాల క్రితము one family came here. ఒక కుటుంబం వచ్చారు ఇక్కడికి. They came by seeing the TV program. టీవీ ప్రోగ్రామ్ చూసే వచ్చారు ఆటోలో ఇక్కడికి క్యాంపస్ కి. And they came to me and they said, వచ్చి ఇలా అన్నారు నాతోని, అయ్యా మా బ్రదర్ జైల్లో ఉన్నాడు. మా బ్రదర్ జైల్లో ఉండిపోయాడు అయ్యా. అయ్యో ఏమైందమ్మా? ఏమైందమ్మా, అసలు ఏంటి సమస్య? So because of compassion and heart, దయ దేవుడిచ్చిన ఆ దయని బట్టి, కనికరాన్ని బట్టి, అమ్మో జైల్లో ఉన్నాడు, అమ్మో నాకు తెలియదు. మనం ఏమనుకోవచ్చు అంటే, అనుకోవచ్చు మామూలుగా, అమ్మ జైల్లో ఉన్నారా, ఇలాంటి కేసులు మనకెందుకు మాట్లాడద్దు అనుకోవచ్చు. ఇటువంటి కేసు మాకొద్దు బాబు, ఇలాంటి కేసులతో ఏ తలకైనా పోస్తుందేమో వద్దు అనుకోవచ్చు. I came and I started talking to him. కానీ వాళ్ళతో వచ్చి మాట్లాడుతా ఉన్నప్పుడు, So everything I found out. నాకు అసలు ఏం జరిగిందో గ్రహించుకున్నాను నేను. So they are innocent. పాపం అందులో ఏ తప్పు లేకుండా ఇరిక్కిపోయారు జైల్లో. So I called one of our brother who works in police department. అప్పుడు మన దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే బ్రదర్ ఉన్నారు కాబట్టి, So బ్రదర్ he has seen the paper. చెప్పాను బ్రదర్, అయ్యో పాపం అని. ఆయన చూసారు పేపరు. So the wife is missing her husband 3 months. Children are missing father. అన్యాయంగా ఇతను జైల్లో వేయబడ్డాడు. యవనస్తులని భార్య, చిన్న పిల్లలు 3 నెలల నుంచి ఒంటరైపోయి ఉన్నారు. So one of our brother helped him. మన సహోదరులు, ఒక సహోదరుడు వాళ్ళకి సహాయం చేశారు. So today he is in the church. ఈ రోజు జైల్లో ఉండాల్సిన మనిషి చర్చిలో ఉన్నారు. చెప్పలు కొట్టండి యేసయ్యకి. That's హల్లెలూయా. the heart of Jesus, beloved. ఎందుకు చేయగలిగామదంటే కనికరము, దేవుని యొక్క Today you హృదయం. can ask, sir, మీరు ఎందుకు చేసి holy nation. పరిశుద్ధమైన జనాంగం మనం. We belong to him. మనం ఆయనకి చెందిన వారము. So when you belong to him, మీరు ఆయనకి చెందిన వాళ్ళైతే his character should come to you. ఆయన గుణాలు మీకు రావాలి. Oh, I have seen Jesus in him. ఎవరైనా చెప్పాలి ఈ విధంగా ప్రజలు, ఓ యేసుక్రీస్తే కనబడుతున్నాడు ఈ వ్యక్తిలో అని. 6 నెలలు సహవాసం చేస్తే ఏమైతుంది? మనం వింటూనే ఉంటాం మన పాస్టర్ గారితో. మనం ఎప్పుడు వింటూనే ఉంటాము, 6 నెలలు సహవాసం చేస్తే ఏమైతాము? ఏమవుతారట? వారు వీరవుతారు. వీరు వీళ్ళేమో వారవుతారు. వాళ్ళలాగా అయిపోతారు. యేసయ్యతో సహవాసం చేయి. యేసయ్యతో సహవాసం చేస్తే నువ్వు యేసయ్యలాగా అయిపోతావు. యేసయ్యలాగా అయిపోతావు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఆయన గుణం వచ్చేస్తుంది నీ లోపలికి. ఆమేన్. ఆమేన్. నువ్వు చెడ్డోళ్ళతో సహవాసం చేస్తే, నీవంతా చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే అన్ని నీకు అవే చెడ్డ నీకు బుద్ధులు. అవే బుద్ధులు, అవే గుణాలు. వాడు చెడ్డగా మాట్లాడుతుంటే నువ్వు ఇమ్మీడియట్ గ్రహించాలి. నీవు వాడు చెడ్డగా మాట్లాడుతుంటే నువ్వు గ్రహించుకోగలగాలి. అరే ఇది దయ్యం నుంచి వచ్చింది. ఇదంతా దయ్యం స్వభావం, మంచి ఇది గుణం లేదు. చీకటి. ఇది చీకటిది. ఒకప్పుడు నేను ఉండేరా నీలాగానే. ఒకప్పుడు నేను అంతేగాని ఇప్పుడు But ఉండను. not now. ఇప్పుడు నాకు వద్దు ఈ బుద్ధి. ఒకప్పుడు రాజకీయాలు చేసేటోని చర్చిలో. ఒకప్పుడు చర్చ నిండా రాజకీయాలు చేసేవాడిని నేను. ఒకప్పుడు ఉండేటోని. ఒకప్పుడు ఆ బుద్ధి కరెక్టే. బాబు ఇప్పుడు నీకు నీ బుద్ధికి నమస్తే. ఇప్పుడు మళ్ళీ నీతో అలాంటి రాజకీయాలు ఆడాలి. నీకు నమస్కారం. నీ కటిఫ్ నీతో దోస్త్ కట్టి వద్దుగా. వద్దు. నాకు నా జోలికి రావు. ఈ బుద్ధి వద్దు, ఈ స్వభావం వద్దు. I want the character of Jesus. నాకు యేసుక్రీస్తు లక్షణాలు కావాలి. I want his life. నాకు ఆయన జీవితం కావాలి. Beloved, listen carefully. The Holy Spirit God is speaking to you. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. వాడితో పోయినాం అనుకో, వాడితోనే ఇంకా అలా నీ పోతుంది. లైఫ్ అంతా చీకట్లోనే ఉంటుంది. నీ జీవితం అంతా ఆ చీకట్లోనే మగ్గిపోతావు. ఇంకా చీకట్లోనే ఇంకా వెళ్ళిపోతావు. ఇంకా కూరుకుపోతావు చీకట్లో. మెంటల్ ప్రెషర్ అయిపోతుంది. మెంటల్ గా నువ్వు ఒత్తిడిలోకి వెళ్ళిపోతావు. ప్రేమ్ పాస్టర్ ఏం పని పట్టలేదు. ఇంకా ప్రేమ్ పాస్టర్ గారికి ఏం పని లేదు. పాస్టర్ మీద అగేన్స్ట్ మాట్లాడుతావు. పాస్టర్ మీద ఎదిరించి మాట్లాడుతావు. చర్చ్ కి అగేన్స్ట్ మాట్లాడు. సంఘానికి ఎదురుగా మాట్లాడుతావు. వాడికి అగేన్స్ట్ మాట్లాడు. వాడి గురించి చెడ్డగా మాట్లాడతావు. సో నీ డార్క్ అయిపోతుంది. ఇంకా చీకటిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నేను బ్యాడ్ మ్యాన్. ఒకప్పుడు చెడ్డవాడినే సరే, నాకు కూడా ఫుల్ అసూయ ఉండే. అప్పుడు నాకు కూడా కుళ్ళిపోతాను ఉండేది. ఓ ఎవడన్నా మైక్ ఇవ్వకపోతే జలస్ వచ్చేసి, మైక్ ఇవ్వకపోతే కుళ్ళు. అంత కుళ్ళు ఎప్పుడు కుళ్ళు అసూయ. కుళ్ళులోనే అసూయలోనే ఉండేవాడిని. ఆ కుళ్ళుకు దానికి గుడ్ బై. ఇప్పుడు ఇక మీద దానికి గుడ్ బై. I want to have the character. ఇప్పుడు నాకు యేసుక్రీస్తు లక్షణం కావాలి. I want Jesus. నాకు యేసుక్రీస్తు Oh కావాలి. Jesus, come in my heart. యేసయ్య నా జీవితంలో I want your character. నీ గుణమే నాకు ఇప్పుడు కావాలి. ఎందుకు పనికి
వాళ్ళటువంటి ఆ పనికి మాలిన గుణాలు ఎందుకు, ఆ సహవాసాలు ఎందుకు? నన్ను ఎన్నుకున్నావు, ఎందుకు పనికి వాళ్ళటువంటి నన్ను? ఎందుకు పనికి మాలిన నన్ను నువ్వు ఎన్నుకున్నావయ్యా? I want you, Lord. ఇప్పుడు నువ్వే నాకు కావాలి. I want your holiness, నీ Lord. పరిశుద్ధత నాకు కావాలి. I want your forgiveness, Lord. నీ క్షమించే గుణం నాకు కావాలి. I want your life, Lord. నీ యొక్క స్వభావం, జీవితం నాకు కావాలి. I want your compassionate, Lord. నీకు లాంటి ఆ కనికరం కలిగిన గుణం నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా. Let's all stand up, beloved. అందరూ లేచి నిలబడదాము. Beloved, I'm not condemning people here. ఎవరిని నేను పొడిచి దూషించట్లేదు. God is full of grace. దేవుడు కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. Today, ఈ రోజు His mercies will follow you. ఆయన కనికరం నిన్ను వెంబడించి నీ దగ్గరకు వస్తాడు. You are very, very special in the sight of God. దేవుని దృష్టిలో నీవు ఎంతో ప్రశస్తమైన You are వాడవు. chosen by God. నీవు దేవుని ద్వారా ఎంచుకోబడిన వాడవు. You are not here by accident. నీవు అనుకోకుండా ఇక్కడికి వచ్చేయలేదు. Today you can say to God, ఈ రోజు నువ్వు ప్రభుకి ఈ విషయం చెప్పొచ్చు. Lord, ప్రభువా, I want your character. నీ గుణం నాకు ఇయ్యు. నీ గుణ లక్షణములు. నీ గుణ లక్షణాలన్నీ ఇయ్యు. I want to proclaim your character, Lord. నీ గుణాలన్నీ కూడా నేను ప్రచురం చేయాలి, బాహాటంగా చెప్పే రీతిగా నాకు ఇయ్యు. Let us worship the Lord. ఆరాధించండి As we ప్రభువును. worship this, as we worship the Lord, ఈ విధంగా ప్రభువును ఆరాధించే సమయంలో you speak to the Holy Spirit. నీవే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుకో. Lord, I need you, Lord. ప్రభువా, నువ్వు నాకు కావాలి. Help me to forgive, Lord. నాకు క్షమించే స్వభావం ఇయ్యు. Beloved, you know your situation. మీరు ఏ స్వభావంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అది మీకే And తెలుసు. God knows your situation. దేవుడికి కూడా ఆ పరిస్థితి తెలుసు. Holy Spirit, God knows. పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని తెలుసు. Don't hide anything in front of Him. దేవుని ముందర ఏమి దాచుకోక్కర్లేదు, దానికి అన్ని తెలుసు. You can say to Jesus, యేసయ్యకి ఈ విధంగా మీరు Lord, చెప్పుకోండి. this is my problem. ప్రభువా, ఇది నా సమస్యను ఒప్పుకోండి. I want you to solve this problem. ఈ సమస్యను పరిష్కరించు ప్రభువా. Let us worship the Lord. ఆరాధన చేద్దాం ప్రియులారా, ప్రభువుని కనపరుద్దాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ యేసయ్యా, 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 మీరందరూ ఇస్తున్న అర్పణలన్నింటినీ కూడా దేవుడు అంగీకరించాలని ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసయ్యా, నీ నామంలో నీ మందిరంలోనికి ధనం ఉండాలని నువ్వు అర్పణలు తెమ్మన్నావు. మరి ఈ పరిస్థితుల్లో మందిరంలో కూడుకోలేకపోయినా ఆన్లైన్ ద్వారా నమ్మకంగా ఇస్తున్న బిడ్డలందరిపైన నీ దీవెన కుమ్మరించండి. వారి అర్పణలను మీరు స్వీకరించండి తండ్రి. వారి పైనకి 30 60 100 ఫలమును కుమ్మరించండి. ఎవ్రీ ఏరియాలో, ఫైనాన్షియల్ ఏరియాలో, హెల్త్ వైజ్గా, ప్రొటెక్షన్ వైజ్గా, రిలేషన్షిప్ వైజ్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, మెటీరియల్గా నీ అబండెన్స్ని ప్రభా వారి పైనకి కుమ్మరించండి ప్రభా. నాయనా, మీరు ప్రభునని మీ రాజ్యంని ఇంకను అనేక రీతిలుగా భూదిగంతముల వరకు తీసుకువెళ్ళడానికి నీ కృపను కుమ్మరించమని, ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.